ఆయన ఈ లోకంలో ఆయన రాజ్యం చేస్తాడు. ఈ లోకంలో అంధకార సంబంధమైన రాజ్యాన్ని అంతటినీ నిర్మూలన చేసి ఆయన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు అని చక్కగా భవిష్యత్ జ్ఞానం గురించిన చక్కటి మాటలు రాశారు. ఇది నమ్ముతున్నారా మీరు? అసలే మనకు భవిష్యత్తు ఉందని నమ్ముతున్నారా? ఆ భవిష్యత్తులో క్రీస్తుతో పాటు సదాకాలం ఉంటామని నమ్ముతున్నారా? క్రైస్తవులకి ఇంకా అప్పుల కోసం అప్పులు తీరతాయని, స్వస్థతలు వస్తాయని, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు పోతాయని, కుటుంబ సమస్యలు పోతాయని, ఇంట్లో యవనస్తులు ఉద్యోగాలు వస్తాయని, యవనస్తుల వివాహాలు అవుతాయని ఇంకా చూస్తున్నారా భౌతిక సంబంధమైన విషయాలు. అవి రావు అంటాలే. దాంతో కాదు, మనకి దేవుడు తన యొక్క మహాశక్తి వల్ల మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. కానీ మన గురి దేని మీద? దేవుడితోని సదాకాలం ఉండడం. అది మన గురి. మన గమ్యం ఏంటి? భక్తిని సాధన చేస్తే ఇప్పటి జీవం విషయంలోని ప్రయోజనము, రాబో జీవనంలో కూడా అది ప్రయోజనకరమై ఉన్నది. అది ఆ భక్తి కోసం చెప్తున్నాడు దేవుడు. ఆ భక్తి ఏంటో తెలుసా? యెహోవాకు మాలిన్యం అంటించుకోకుండా జీవించాలి. ఇబ్బందుల్లో ఉన్న వారిని మీ శక్తి కొలది, మీ శక్తి దేవుడు అందించడం, ఆ శక్తిని బట్టే మీరు వాళ్ళని పరామర్శించాలి.